హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్ 6 అనమాట మన అగ్ని పరీక్షలో. ఇప్పుడు దాకా అయితే కంటెస్టెంట్ సెలెక్షన్ జరిగింది. లాస్ట్ 5 ఎపిసోడ్స్లో మొత్తం 15 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసేసారు. ఇప్పుడు ఈ 15 కంటెస్టెంట్స్కి టాస్క్స్ కొన్ని పెట్టి ఒక సెప్టెంబర్ 5 దాకా టాస్క్లు అనేవి పెట్టి మనకి ఓటింగ్ వేయమంటారు. మనం ఓటింగ్ వేస్తాం కదా, ఎవరైతే టాప్ 5లో ఉంటారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. సో మనం ఏంటంటే ఈ ఒక సెప్టెంబర్ 5 దాకా మనకి ఎవరైతే నచ్చారో, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి ఓట్స్ వేసి, మనకు నచ్చిన వాళ్ళకి ఓట్స్ వేస్తే వాళ్ళు ఎవరైతే టాప్ 5లో ఉంటారో మ్యాక్సిమం ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్తారనమాట. సో ఈ 15లో మీకు ఎవరైతే నచ్చారో వాళ్ళకి హాట్స్టార్లో ఓట్స్ వేయండి, సో దట్ వాళ్ళు నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు. ఇవాళ నుంచి జస్ట్ వాళ్ళకి టాస్కులు పెడుతూ ఉంటారు. బయట నుంచి మనం ఓట్స్ వేయాలి, సెలెక్షన్ మనం చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే శ్రీముఖి లైక్ సేమ్ ప్రాసెస్ చెప్పింది, ఇప్పుడు నేను చెప్పినట్టే. దెన్ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది, ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా అని ఓటింగ్ గురించి కొంచెం చెప్పారు. దెన్ జడ్జెస్ ఎంట్రీ వచ్చింది. తర్వాత ఇంకా 15 మెంబర్స్ని పిలిచేసి మైక్స్ వేసుకోమన్నారు. బిగ్ బాస్ హౌస్లో ఎలా వేసుకోమంటారో మైక్స్ అలానే వేసుకోమన్నారు. ఇంకా నాగార్జున గారు వీడియో ఒకటి ప్లే చేశారు. అదేంటంటే లైక్ ఒక విష్ లాగా, లైక్ విష్ చేస్తున్నారు అనమాట అందరినీ, లైక్ బాగా పర్ఫామ్ చేయండి, ఇంకా లైక్ ఎవరు ఆ 5 మెంబర్స్ వస్తారో బిగ్ బాస్ హౌస్కి నేను కూడా లైక్ వెయిట్ చేస్తున్నాను చూడటానికి ఎవరా అని, లైక్ అలా ఒక వీడియో ప్లే చేశారు. సో ఇంకా డాలియా అయితే లైక్ కొంచెం ఎక్కువ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు నాగార్జున గారిని చూడగానే. అందరూ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు. బట్ మీకు ఇష్టమా నాగార్జున గారిని డైరెక్ట్గా కలవడం ఇష్టం ఉందా అట్లా అడగగానే డాలియా గారు కొంచెం లైక్ ఎస్ ఆఫ్ కోర్స్ అన్నట్టు, లైక్ ఆ ఐస్ అండ్ ఆ హెయిర్ వాట్ ఎవర్, లైక్ ఈ ఏజ్లో కూడా అలా మెయింటైన్ చేయడం ఇంకా అలా కొంచెం ఎక్సైట్ అయ్యారు. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అని ఇంకా శ్రీముఖి గారు అడగగానే బిందు స్టార్ట్ చేద్దాం, బట్ బిఫోర్ దాట్ ఈయనకి అదే హరీష్ గారికి మాస్క్ మ్యాన్కి హాఫ్ షేవ్ ఉంది కదా, అది క్లీన్ చేయించేద్దాం, లైక్ క్లీన్ షేవ్, దట్స్ ఫైన్. ఈ లైక్ ఐ థింక్ 2 days or 1 day ఉన్నట్టున్నారు. సో ఐ మీన్ మనకి ఎపిసోడ్స్లో 2 days వచ్చింది, బట్ వాళ్ళు 1 dayలో అయిపోయి ఉంటుంది మోస్ట్లీ. సో క్లీన్ షేవ్ చేపిస్తారు. యాక్చువల్లీ బిందునే చేసేస్తారు అండ్ నా ఒపీనియన్ మార్చుకుంటున్నా అన్నట్టు లైక్ షీ విల్ టెల్. ఇంకా మాస్క్ మ్యాన్ ఎవరైతే లూజర్ ట్యాగ్ ఇచ్చారో వాళ్ళే నన్ను లైక్ ఎంకరేజ్ చేయడం, ఐఎమ్ లైక్ హ్యాపీ అన్నట్టు మాస్క్ మ్యాన్. ఇంకా టాస్క్ స్టార్ట్ చేస్తారు. టాస్క్ ఏంటంటే అక్కడ 1 to 15 పొజిషన్స్ ఉంటాయి. 15లో దేనికి మీరు ఎలిజిబుల్లో వెళ్ళి నుంచోవాలి అంటారు ఆ ప్లేసెస్లో. ఇంకా అందరూ లైక్ కొట్టుకుంటారు, ఆర్ లైక్ వాళ్ళకి నచ్చిన ప్లేస్లో వాళ్ళు నుంచుంటారు. ఫస్ట్ 2-3 ప్లేసెస్కి అయితే ఒక మోర్ దెన్ 1 person నుంచుంటారు, 2, 3, 4 నుంచుంటారు ఒక ఫస్ట్ సెకండ్ ప్లేస్కి. ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. జడ్జెస్ అడుగుతారు నాగప్రశాంత్ని, ఎందుకు 7th ప్లేస్లో నుంచున్నావంటే, నేను ఇక్కడ నుంచున్నా కానీ నా ఫస్ట్ ప్లేసే, ద్రోణాచార్యుడు కూడా ఎంత దూరంగా ఉన్నా వైపే ఉంటుంది తన దృష్టి అంతా, అలా చెప్తాడు. ఇంకా అప్పుడు బిందు 15thలో నుంచోవచ్చు కదా, అక్కడి నుంచి అయినా ఫస్ట్కి వెళ్ళొచ్చు కదా, 7th ఎందుకంటే లైక్ అక్కడ చాలామంది ఉన్నారు, నేను అంటే ఇక్కడ నుంచుంటే కొంచెం క్లియర్గా కనిపిస్తానని చెప్పి అలా 7thలో నుంచున్నా అని చెప్తాడు. బట్ డైరెక్ట్గా తనకి ఏ పొజిషన్ కావాలో అక్కడే నుంచుని ఉంటే పోయేది. అంటే ఎలాగూ ఫస్ట్ పొజిషన్లో మనం వెనక నుంచుంటే కనిపించాం అనుకునేంత అవసరం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ తర్వాత వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిని డిస్కషన్కి పిలిచి మాట్లాడిపించారు. సో ఒకవేళ వెనకాల నుంచున్నా కూడా తర్వాత ముందుకు పిలుస్తారు, ఆర్ లైక్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు పిలుస్తారు అందరినీ, అప్పుడు ఆబ్వియస్లీ కనిపిస్తాం మనం కెమెరా ముందు. సో తనకు కావాల్సిన ప్లేస్లోనే తను నుంచుంటే అయిపోయేది. ఎందుకంటే ఈ రీజన్కే చాలామంది లైక్ తనని
తర్వాత ఫస్ట్ ప్లేస్కి వెళ్తాడు మళ్ళీ. ఇంకా ఈ రీజన్కే అందరూ ఫస్ట్ అక్కడి నుంచొని ఇప్పుడు అటు ఎందుకు చేంజ్ అయ్యావు ఇలా, తనకే ప్రాబ్లం అయింది అలా చేయడం వల్ల. నెక్స్ట్ శ్రేయ, అదే చిన్న అమ్మాయి ఉంది కదా, 19 years ఏజ్ గర్ల్, యాంకర్. సో ఆ అమ్మాయి 6th ప్లేస్లో నుంచుంది. 6th ప్లేస్ ఎందుకంటే నా లక్కీ నెంబర్ 6, సో 6th ప్లేస్లో నుంచున్నా అన్నట్టు చెప్పింది. ఇక్కడ మీకు మీ పొజిషన్ ఏంటి, మీ వర్త్ ఏంటి అని నుంచోమన్నారు. ఇలా లక్కీ నెంబర్ 6 అట్లా ఏది పడితే అది నుంచుంటే, ఆర్ ఏ రీజన్ పడితే ఆ రీజన్ పెట్టుకుంటే అలా అన్నట్టు నవ్దీప్ అడిగారు. అది వ్యాలిడ్గానే అనిపించింది. లక్కీ నెంబర్ 6 అని 6th ప్లేస్లో నుంచోలేము కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ 15 places 15 members ఉన్నారు కాబట్టి పెట్టారు. బట్ ఆ 15లో వెళ్ళేది బిగ్ బాస్ హౌస్కి 5 members. సో వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది ఎవరైనా సరే, నేను అనుకోవడం లాజికల్గా 5 placesలో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. 5 తర్వాత ఏది ఉన్నా నువ్వు 8th place అని చెప్తున్నావు అంటే నువ్వు హౌస్లోకి వెళ్ళక్కర్లేదని నువ్వే ఒప్పుకుంటున్నట్టు కదా. 8 or ఏదన్నా 6 to 15లో ఏది చూస్ చేసుకున్నా, సో నువ్వు టాప్ 5లో లేవు అంటే టాప్ 5 ఉన్న వాళ్ళే బిగ్ బాస్ హౌస్కి వెళ్తారు. అంటే నువ్వు లేవని నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు లైక్ నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్తా అన్న దానికి డిజర్వ్ ఎలా అవుతావని నా లాజిక్. సో ఇప్పుడు నేను అక్కడ ఉంటే, నేను ఉండను, బట్ ఇన్ కేస్ నేను ఉంటే టాప్ 5లో ఏదో ఒక ప్లేస్ చూస్ చేసుకుంటా. ఎందుకంటే ఆ 5 places బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి డిజర్వింగ్ కాబట్టి నేను ఆ 5లో ఏదో ఒకటే చూస్ చేసుకుంటా. ఆ 5లో కూడా ఎలా చూస్ చేసుకోవాలని ఫీల్ అవుతానంటే, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఫస్ట్ నేనే అంచనా వేసుకుంటా, నాకన్నా డిజర్వింగ్ ఎవరన్నా ఉన్నారా. లెట్స్ టేక్ సపోజ్ నేను ఇద్దరు నాకన్నా డిజర్వింగ్ అని ఫీల్ అవుతుంటే 3rd place తీసుకుంటా. ఆర్ ఒకళ్ళే డిజర్వింగ్ అని ఫీల్ అయితే 2nd place తీసుకుంటా. సో అసలు ఎవరు డిజర్వింగ్ అని ఫీల్ అవ్వకపోతే 1st place తీసుకుంటా. సో నా ఉద్దేశం ఈ ప్లేస్ పక్కన పెడితే ఫస్ట్ 5 placesలో ఏదో ఒక దానిలోనే ఉండాలి. ఎందుకంటే అందులో ఉంటేనే మీరు హౌస్లోకి వెళ్ళడానికి డిజర్వింగ్ కాబట్టి. నెక్స్ట్ 5th ప్లేస్లో షాకిబ్ ఉన్నాడు. వై 5th place అంటే నేను 25th place నుంచి 15th placeకి వచ్చాను. ఇప్పుడు అలానే 5 నుంచి 1కి వెళ్తాను. సో అలా 5 అని చెప్పాడు. ఇది కూడా నాకేం లాజికల్గా అనిపించలేదు రీజనింగ్. ఓకే, లైక్ నువ్వు లైక్ మెల్లిమెల్లిగా వెళ్తున్నావు, గ్రో అవుతున్నావు ఫస్ట్ ప్లేస్కి అని చెప్పదలుచుకున్నాడేమో మేబీ. అంటే నా జర్నీ ఇంకా ఉంది, 5th place నుంచి 1st వెళ్ళడానికి నేను చూపిస్తాను నా జర్నీ అనుకుంటున్నాడేమో. ఫైన్, ఇంకా ఓకేగా ఉంది ఎక్స్ప్లెనేషన్. బట్ 5th place ఈజ్ ఆల్సో అ గుడ్ ప్లేస్, నాట్ అ బ్యాడ్ వన్. అండ్ శ్రేయ గారిది అయితే నాకు బ్యాడ్ రీజనింగ్గానే అనిపించింది. 6th position 7th position నాకైతే బ్యాడ్ రీజనింగ్ అండ్ బ్యాడ్ ప్లేసెస్ ఆల్సో. అండ్ మనీష్ గారు అదే ఎంటర్ప్రెన్యూర్, ఆయన 4th placeలో నుంచి ఉన్నారు. 4th place ఎందుకు అని అడిగితే, లైక్ నేను ఫస్ట్ హరీష్ గారిని అనుకున్నాను, అదే మాస్క్ మ్యాన్ని. 2nd శ్రీజ అని అనుకున్నాను. అండ్ 3rd డైరెక్ట్ గ్రీన్ ఫ్లాగ్ ఎవరైతే వచ్చారో ఈ లెవెల్స్ ఆర్ టాస్క్స్, డేర్ ఆర్ డై టాస్క్స్ ఇవేం పర్ఫామ్ చేయకుండా ఎవరైతే జడ్జెస్ సెలెక్ట్ చేశారో వాళ్ళు 3rd place అనుకున్నాను. ఇంకా 4th నేను అనుకుని, సో 4thలో నుంచున్నా. అండ్ ఇక్కడ నుంచి నా జర్నీ 4 to 1 ఉండాలి కాబట్టి నేను ముందు 4 to 1 వెళ్ళేలాగా గ్రో అవుతుంది అనుకున్నా అని చెప్పాడు. దట్స్ ఫైన్. అంటే తనకన్నా డిజర్వింగ్ ఒక 3 ఉన్నారు, నేను 4th placeలో అనుకుంటున్నాను అని చెప్పాడు. దట్ ఈస్ ఫైన్. 3rd placeలో వచ్చేసి ప్రసన్న గారు అండ్ శ్రీజ గారు ఇద్దరు నుంచి ఉంటారు 3rd placeలో. మీ ఇద్దరిలో ఎవరో మీరే చూస్ చేసుకోండి అన్నట్టు చెప్తారు. జడ్జెస్ చెప్తారు ఎవరో ఒకళ్ళే ఉండాలి, ఎవరు లీవ్ అవుతారో పొజిషన్ మీరే చూస్ చేసుకోండి అంటే, శ్రీజ నేను 3rd position అనుకుంటున్నా, నేను తననైతే 1st or 2nd చూస్తున్నాను, 3rd positionలో కాదు, తను నాకన్నా డిజర్వింగ్ అని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రసన్న గారు ఓకే అని నేను 1st or 2nd placeకి వెళ్తానని ఆయనే వెళ్ళిపోతారు. సో 3rd place శ్రీజాకు వచ్చింది. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్.
అండ్ సెకండ్ వచ్చేసి చాలామంది నుంచున్నారు. శ్వేత, అనూష, సోల్డియర్ పవన్ కళ్యాణ్, డీమన్ పవన్, దివ్య నిఖిత, ఇలా చాలామంది నుంచున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు డిజర్వింగ్ అండ్ వేరే వాళ్ళు ఎందుకు డిజర్వింగ్ కాదు రీజన్స్ చెప్పమంటే, శ్వేత గారు ఏం చెప్తారంటే, నేను స్ట్రాంగర్ అనుకుంటున్నాను. అనూష ఫోన్ పగలగొట్టినప్పుడు అలా ఏడ్చింది. సో నేను అంత లైక్ ఎమోషనలీ తను వీక్ కాబట్టి నేను తనకన్నా స్ట్రాంగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ సోల్డియర్ పవన్ కళ్యాణ్ని నేను ఫుడ్ టాస్క్లో తప్ప నాకు అంత తెలియదు తన గురించి. అండ్ ఇంకప్పుడు పవన్ రిప్లై ఇస్తాడు, లైక్ అనూష కూడా రిప్లై ఇస్తుంది. అది ఒక ఎమోషన్ అంతే, అది ఏడవడం అనేది. అది వీక్ అనుకుంటే అప్పుడు నేనే స్ట్రాంగ్ అనుకుంటాను మీకన్నా అన్నట్టు అనూష అంటది. సోల్డియర్ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఫిజికలీ మెంటలీ నేను స్ట్రాంగ్ అన్నట్టు చెప్తాడు. ఇంకా నెక్స్ట్ దివ్య అని చెప్పమంటారు, వై యూ ఆర్ డిజర్వింగ్ అండ్ ఇంకా ఎందుకు ఏంటంటే, ఇది లైక్ ఎడిటింగ్ చేశారో ఏమో, క్లియర్గా అందరి మీద రీజన్స్ చెప్పడం అట్లా లేదు. ఆబ్వియస్లీ మేబీ చాలా టైం వస్తుంది ఆ ఎపిసోడ్ అండ్ 1 hourలో పెట్టాలంటే కొంచెం కట్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ జరిగినంత వాటికే చెప్తున్నా నేను. దెన్ దివ్య నిఖిత గారు, శ్వేత ఏమంటారంటే అనూష గురించి, నేను అనూష నాకన్నా స్ట్రాంగ్ అనుకున్నాను, బట్ ఇలా ఏడవడం వల్ల నేను తనకన్నా స్ట్రాంగ్ ఎమోషనల్లీ అన్నట్టు అని రీజన్ చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఏమో శ్వేత స్ట్రాంగ్ అని అనూషని స్ట్రాంగ్ అని చెప్పారు, మళ్ళీ తర్వాత ఏమో నేనే తనకన్నా స్ట్రాంగ్ అని చెప్తున్నారు. సో కాంట్రడిక్టరీగా ఉన్నాయి తన స్టేట్మెంట్స్. అండ్ సోల్డియర్ పవన్ కళ్యాణ్కి ఏమో తొందర ఎక్కువ, అండ్ అనూష ఏమో ఐఎమ్ మోర్ వోకల్ దాన్ హర్ అన్నట్టు చెప్తారు దివ్య నిఖిత గారు. అందరూ ఇంకేదో ఒక రీజన్స్ చెప్తున్నారు. నెక్స్ట్ అనూష గారిని డిఫెండ్ చేసుకోమంటే, నేను డెఫినెట్లీ శ్వేత కన్నా బెటర్, ఎందుకంటే ఎమోషన్స్ వైజ్ కూడా క్రై అనేది ఒక ఎమోషన్, అది కూడా ఉండాలి. కాబట్టి లైక్ నేను ఎమోషనల్లీ తనకల్లా స్ట్రాంగర్. అండ్ సోల్డియర్ పవన్ కళ్యాణ్ నాకన్నా తన యాక్టివ్ కాదు. సో ఇలా ఏదో రీజన్స్ చెప్పారు. నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్లో కల్కి, ప్రియా, హరీష్, ఇంకెవరెవరున్నారు? సో ఫస్ట్ పొజిషన్లో కల్కి గారు, ప్రియా శెట్టి గారు, నాగప్రశాంత్ అండ్ దాలియా గారిని కూడా నుంచున్నట్టున్నారు ఫస్ట్ పొజిషన్లో. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయమంటే కల్కి గారు స్టార్ట్ చేశారు. నాకు ఎందుకు హరీష్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపించారు అన్నట్టు మాస్క్ మ్యాన్ని. అయితే ఇంకా హరీష్ గారు, ఐఎమ్ ఫోకస్డ్, ఇప్పటిదాకా మీరు చేసిన దానికి నేను రియాక్ట్ అవుతున్నాను అంతే, నా యాక్షన్ స్టార్ట్ అయితే మీరు అసలు తట్టుకోలేరు అన్నట్టు చెప్పారు. ఇంకా ప్రియా శెట్టి గారు అయితే, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది. సో మధ్యలో డిస్కషన్లో అయితే ఇక్కడ యాక్చువల్లీ ఇది లైక్ కామనర్స్, బట్ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మినీ సెలబ్రిటీ కింద వస్తారు. సో ఇలా మినీ సెలబ్రిటీ కింద వస్తారు కాబట్టి మీకు ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో మీరు కామనర్స్ కింద రారు అన్నట్టు ప్రియా శెట్టి గారు ఒక పాయింట్ రేజ్ చేస్తే, అనూష రత్నం గారు అనుకుంటా, యూఆర్ క్వశ్చనింగ్ ద ఫార్మాట్, ఇది బిగ్ బాస్ సెలెక్షన్ ప్రాసెసే అలా ఉంది, మీరు దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా అంటే, ఎస్ ఐఎమ్ క్వశ్చనింగ్ ద ఫార్మాట్ అన్నట్టు అంది ఆ అమ్మాయి ప్రియా శెట్టి. ఇక్కడ ఇది ఫస్ట్ పొజిషన్లో ఇవి మెయిన్ డిస్కషన్స్ ఇవే చూపించారు మనకి. నాగప్రశాంత్ ఇంకా ఎవరు వెళ్ళి వాళ్ళ పొజిషన్స్లో నుంచోండి అట్లా అంటే, నాగప్రశాంత్ 7th పొజిషన్లో ఉన్న అతను ఫస్ట్ పొజిషన్ వైపు వెళ్తున్నాడు. ఫస్ట్ పొజిషన్ వైపు వెళ్తుంటే ఏంటి ఇలా మళ్ళీ చేంజ్ అవుతున్నాం ఏంటని శ్రీముఖి అడిగినట్టున్నారు. అడిగితే నేను యాక్చువల్లీ 2 టాస్క్స్ చేశాను, మేబీ ఒకటి వ్యాక్సింగ్ అండ్ ఇంకొకటి వ్యాక్సింగ్ అండ్ ఇంకొకటి అది
షేకింగ్ డివైస్ హ్యాండ్కి పట్టి, ఐ మీన్ బెల్ట్ హ్యాండ్కి కట్టి అది డ్రా చేశారు కదా చార్ట్ మీద కొన్ని సింబల్స్ ఆర్ వాట్ ఎవర్, అవి 2 టాస్క్ చేశాను. సో నేను అందరికన్నా బెటర్ అని ఫీల్ అవుతున్నాను. సో ఎవరైనా రావచ్చు కూడా కావాలంటే ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టు చిన్న పోక్ చేస్తారనమాట. సో ఓకే, మీరు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు అంతే కదా అని అడిగితే అవును అన్నారు. ఇంకా తను కూడా ఫస్ట్ పొజిషన్లో నుంచుంటారు. ఇప్పుడు ఇంకా జడ్జెస్ ఏం చేస్తారంటే లాస్ట్ 5, 6, 7 పొజిషన్స్లో ఉన్న వాళ్ళని, యాక్చువల్లీ 4, 5, 6, 7 ఈ 4 పొజిషన్స్లో ఉన్న వాళ్ళని పిలుస్తారు ఒక్కొక్కళ్ళని. ఫస్ట్ 7th పొజిషన్లో ఉన్న, యాక్చువల్లీ 7th ఎవరు లేరు, నాగప్రశాంత్ ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి ఓన్లీ 4, 5, 6. 6th పొజిషన్లో శ్రేయ ఉంటుంది. శ్రేయాని పిలిచి ఎవరినన్నా ఒక నేమ్ చెప్పు ఎవరైతే 15th పొజిషన్కి డిజర్వ్డ్. ఇంకా శ్రేయ దాలియా గారిని పిలుస్తారు. దాలియా గారు ఎవరంటే అదే లైక్ ఎందుకు అంటే మీరు డైరెక్ట్ జడ్జెస్ పాస్ చేశారు కదా, సో శ్రేయ ఏంటంటే దాలియాని లైక్ డైరెక్ట్ 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చిన లిస్ట్లో కూడా లేరు. అండ్ నెక్స్ట్ డేర్ ఆర్ డై టాస్క్లో బెలూన్స్ టాస్క్లో కూడా ఓడిపోయారు. సో అందుకని మీకు 15th పొజిషన్ అనుకుంటున్నాను అని చెప్పి 15th పొజిషన్ ఇస్తారు. దాలియా యాక్సెప్టెడ్ అంటే నేను యాక్సెప్ట్ చేయట్లేదంటది. నెక్స్ట్ 14th పొజిషన్ సెలెక్ట్ చేయడానికి 5th పొజిషన్లో ఉన్న షాకబ్ని పిలుస్తారు. తను నాగప్రశాంత్ని పిలుస్తాడు. అంటే ఫస్ట్ ఇలా 7 అని నుంచొని తర్వాత మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాడు, ఇలా బిహేవియర్ వైజ్ లైక్ అలా స్టేబుల్గా లేడని చెప్పి తన నేమ్ చెప్తే నాగప్రశాంత్ నీకు టాస్కే అర్థం కాలేదు, అదే మనీ టాస్క్ కల్కి తను ఆడారు కదా ఆ టాస్కే అర్థం కాలేదు, నువ్వేంటి నాకు ఇచ్చేది అన్నట్టు మాట్లాడాడనమాట నాగప్రశాంత్. నెక్స్ట్ 13th పొజిషన్ కోసం 4th పొజిషన్లో ఉన్న మనీష్ని పిలుస్తారు. ఆయన కల్కిని సెలెక్ట్ చేసుకుంటారు. రీజన్ ఏంటి, వై కల్కి ఫర్ 13th పొజిషన్ అంటే ఆమె సో అదే ఆ టాస్క్లో మనీ తీసుకున్నారు కదా 90K ట్రాన్స్ఫర్ చేయమని లైక్ కాల్ చేశారు కదా ఆ టాస్క్లో నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా ఇలా ఒకటి మాట్లాడారు. నాకు అది ఎలా అనిపించిందంటే ప్రీ ప్లాన్డ్గా పెట్టుకున్నారు. అంటే శ్రీముఖి అడుగుతారు ఈ టాస్క్ ఉంటుందని తనకు తెలియదు కదా ముందే ప్రీ ప్లాన్ చేసుకోవడానికి, అంటే మేబీ అంటే పర్టికులర్గా ఈ టాస్క్ కాదు, జస్ట్ నేను ఏదన్నా కాల్ చేస్తే ఏది అడిగితే అది చెయ్యండి అని ముందే చెప్పుకున్నారేమో అన్నట్టు అంటాడు మనీష్. అది జనరల్లీ ఎవరైనా చెప్తారు కదా అనిపించింది. ఇప్పుడు మనం ఒక బిగ్ బాస్ లాంటివి ఒక ఈవెంట్కి వెళ్తున్నప్పుడు నాకేమైనా అర్జెన్సీ అవసరం అయితే నేను అంటే మనకి ఎవరైతే ఒక ఫ్యామిలీలో ఒక ట్రస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఏదైనా అవసరం అయితే నీకు కాల్ చేస్తాను, ఏదన్నా అడిగితే ఇమీడియట్గా చేసేయని చెప్పి మనం రెడీగా ఒకళ్ళకి డెఫినెట్గా ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఒకటి అప్పచెప్పి వెళ్తాం. అలానే ప్రమోట్ చేయడానికి ఒకళ్ళని కానీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఇలాంటివన్నీ డెఫినెట్గా అప్పచెప్పే వెళ్తాం కదా, అందులో తప్పేముంది అనిపించింది. నెక్స్ట్ మైక్ ఇచ్చినప్పటి నుంచి సింపతి కార్డు వాడుతున్నారు అన్నట్టు మాట్లాడారు, అంటే ఫేక్ ఉన్నారు అన్నట్టు. ఓకే, దట్ ఈస్ ఫైన్, అంటే ఆ రీజన్ ఓకే. బట్ ఇది ఎందుకో అది ఏముంది దానిలో తప్పు, బయట ఒకవేళ మాట్లాడుకొని వచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఇట్స్ నాట్ రాంగ్ అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ శ్రేయాని పిలుస్తారు. 6th పొజిషన్లో ఉన్న శ్రేయాని పిలిచి మళ్ళీ ఇప్పటిదాకా 13, 14, 15 ఫిల్ అయినాయి. 12th పొజిషన్కి ఎవరు డిజర్వ్డ్ అంటే పవన్ కళ్యాణ్, ఐ థింక్ సోల్జర్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన్ని సెలెక్ట్ చేసి సేమ్ రీజన్ టాప్ 6లో సెలెక్ట్ అవ్వలేదు. ఐ మీన్ అదే డైరెక్ట్గా జడ్జెస్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చిన వాళ్ళలో మీరు లేరు అండ్ మీ పొటెన్షియల్ నేను ఇంకా చూడలేదని చెప్తుంది రీజన్. ఓకే ఫైన్ అనిపించింది. బట్ టాప్ 6 ఆర్ టాప్ 5 ఆర్ 6 హూఎవర్ అందులో లేరు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కేటగిరీలోకి రారు అంటే ఐ వోంట్ బిలీవ్. ఓకే, అండ్ నెక్స్ట్
సో పొజిషన్ 12 పవన్ కళ్యాణ్. నెక్స్ట్ షాకిబ్ని పిలుస్తారు 11th పొజిషన్కి. తను హరీష్కి ఇస్తాడు, మాస్క్ మ్యాన్కి. ఎందుకంటే కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు, నాకు నచ్చలేదు అన్నట్టు. ఫైన్. నెక్స్ట్ ఇంకా మనీష్ని పిలుస్తారు 10th పొజిషన్ కోసం. అది ప్రియా శెట్టికి ఇస్తారు. ఇందాక ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కామనర్స్ అని తీసిన పాయింట్ నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే అది ఇప్పుడు ఇక్కడ వదిలేసిన నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్ బిగ్ బాస్కి వెళ్ళినా అక్కడ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ ఉంటుంది. సో అది టెక్నికల్లీ ఎక్కడికి వెళ్ళినా నీకు ఉండేది ఉంటుంది కాబట్టి అది పాయింట్ వ్యాలిడ్ అనిపించలేదు అన్నట్టు చెప్తాడు. బట్ పాయింట్ వ్యాలిడే, బట్ ఇంకా ఆడియన్స్ తీస్తే ఓకే, కానీ అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అన్నిటికీ రెడీ అయ్యే రావాలని నా ఫీలింగ్. మనం తీస్తే ఇట్స్ ఫైన్, నా పాయింట్ వ్యాలిడ్ కాబట్టి. బట్ వాళ్ళు అన్నిటికీ ఒప్పుకునే వస్తారు కాబట్టి వాళ్ళు తీయకూడదని నేను అనుకుంటున్నా. దట్స్ ఫైన్. నెక్స్ట్ మళ్ళీ శ్రేయాన్ పిలుస్తారు 9th పొజిషన్ కోసం. ఆమె దివ్య నిఖితాని సెలెక్ట్ చేస్తుంది. అంటే పాయింట్స్ పెడతారు కానీ ఏదన్నా పాయింట్ మాట్లాడటం తప్ప ఇంకా వేరే విషయాల్లో ఎక్కడ చూడలేదు అన్నట్టు మాట్లాడిద్ది. దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ మళ్ళీ షాకిబ్ పొజిషన్ 8 కోసం శ్వేతా శెట్టి గారిని సెలెక్ట్ చేస్తారు. మీరు అంటే ఎమోషనలీ వీక్ అనిపిస్తారు అండ్ ఇండిపెండెంట్గా అనిపించారని చెప్తారు. నాకేమీ అంటే ఎమోషనల్లీ వీక్ అనిపించలేదు. వాళ్ళ మదర్ అలాంటి పొజిషన్లో ఉన్నా కానీ వచ్చారు అంటే, అండ్ ఆమె అచీవ్ చేసినవి కానీ మోడలింగ్ అన్నారు అండ్ యూకేలో సమ్ ఏదో జాబ్ ఆర్ ఏవో ఉన్నాయి. సో ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ అనే అనుకుంటున్నా ఎమోషనలీ. మళ్ళీ నెక్స్ట్ మనీష్ని పిలుస్తారు. ఇది ఇంకా రొటేటింగ్ అనమాట. శ్రేయా షాకిబ్ మనీష్, శ్రేయా షాకిబ్ మనీష్. మనీష్ 7th పొజిషన్ కోసం డిమోన్ పవన్ని పిలుస్తారు అనమాట. ఎందుకు అంటే తను వ్యాలిడ్ పాయింట్స్ ఏమన్నా లాజిక్స్ ఆర్ కౌంటర్స్ ఏమన్నా చెప్తే అవి నాకు వ్యాలిడ్ అనిపించవు. సో ఫిజికలీ ఫిట్ ఉన్నారు కానీ మైండ్ గేమ్లో వీక్ అనిపిస్తారు అన్నట్టు చెప్పాడు. ఓకే ఫైన్ అన్నట్టు అనుకున్నా. అంటే మనం ఇంతవరకు ఏం చూడలేదు యాక్చువల్లీ అతని గేమ్. జస్ట్ ఆ జడ్జెస్ 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చేసారు అతనికి, బట్ గేమ్ వైజ్ ఇంకా మనం ఏం చూడలే అతన్ని. నెక్స్ట్ సో ఇప్పుడు 7th to 15th ఫిల్ అయిపోయినాయి. 6th పొజిషన్లో శ్రేయ ఉన్నారు, 5thలో షాకిబ్, 4thలో మనీష్ ఉన్నారు, 3rdలో శ్రీజ ఉన్నారు. ఇంకా 1st and 2ndకి అనూష రత్నం గారు ప్రసన్న గారు ఉన్నారు. సో శ్రీజాని అడుగుతారు ఫస్ట్ ఎవరు డిజర్వింగ్ అంటే ప్రసన్న అంటారు. ఫిజికల్లీ కానీ మెంటలీ కానీ ఆయన స్ట్రాంగ్ కాబట్టి 1st పొజిషన్ ఆయన డిజర్వింగ్ అనుకుంటున్నాను. అంటే 2nd ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అనూష అన్నట్టు చెప్పారు. బట్ ఐఎమ్ నాట్ అగ్రీడ్ విత్ 2nd పొజిషన్ అన్నట్టు చెప్తారు శ్రీజ. ఇలా ఫస్ట్ అన్నీ ఫిల్ అయిపోతాయి ఇప్పుడు పొజిషన్స్. మీకు ఒకసారి మళ్ళీ కావాలంటే ఫస్ట్ దానిలో ప్రసన్న గారు, 2nd పొజిషన్ అనూష, 3rd శ్రీజ, 4th మనీష్, 5th షాకిబ్, 6th శ్రేయ, 7th డిమన్ పవన్, 8th శ్వేతా శెట్టి, 9th దివ్య నిఖిత, 10th ప్రియా శెట్టి, 11th హరీష్, 12th పవన్ కళ్యాణ్ సోల్జర్, 13th కల్కి, 14th నాగప్రశాంత్, 15th దాలియా. ఇలా అన్ని పొజిషన్స్ ఇలా అన్నీ ఫిల్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ తీస్తారు. సెలబ్రిటీస్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ ఇదేం లేదు, అందరూ ఈక్వలే. ఈ సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నా వాళ్ళు ఓట్ వేస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు. ఆ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ డిసైడ్ చేయదు వాళ్ళు సెలబ్రిటీయా కాదా అన్నది. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి జనాలు వాళ్ళకి ఇష్టపడితే అప్పుడు వాళ్ళు సెలబ్రిటీ అయినట్టు అన్నట్టు చెప్తారు ఈ జడ్జెస్ అండ్ శ్రీముఖి. ఇది కొంచెం నేను అంత వ్యాలిడ్ అనుకోను. ఇప్పుడు అసలు ఏ ఫాలోయింగ్ ఆర్ అసలు సోషల్ మీడియాలోనే లేని పర్సన్ తీసుకొచ్చి అండ్ సోషల్ మీడియాలో కొంచెం ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఆబ్వియస్లీ ఇనీషియల్గా పుష్ సోషల్ మీడియాలో ఉన్న అతనికే బాగుంటుంది. తర్వాత గేమ్ బట్టి మేబీ చేంజ్ అవుతాయేమో, బట్ స్టార్టింగ్ పుష్ అనేది ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ ఆర్ ఎవరికైతే కొంత ఇప్పుడు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుందో వాళ్ళకే
కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు అందుకే కదా వీళ్ళ కామనర్స్ని డైరెక్ట్గా ఎందుకు పంపించట్లేదు, వీళ్ళని సెలబ్రిటీస్ని కొంచెం లెవెల్ చేద్దామనే కదా ఈ షో పెట్టి వాళ్ళకి ఫేమ్ తీసుకొద్దామనే కదా వాళ్ళు ఈ షో అగ్నిపరీక్ష అనే షో పెట్టింది. సో ఆబ్వియస్లీ ఇది అంత వ్యాలిడ్ కాదు వాళ్ళు చెప్పిన మాట అందరూ ఈక్వల్ అనేది. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అది డెఫినెట్లీ ఈక్వల్ కాదు, అక్కడ షోలో అందరిని ఈక్వల్గా చూస్తారేమో. ఎనీవేస్, నెక్స్ట్ దాలియా లాస్ట్ పొజిషన్లో ఉండడం వల్ల ఆమెని ఒక లైక్ అవుట్ ఆఫ్ ద రేస్ అన్నట్టు తీసేస్తారు. అండ్ ఫస్ట్ నుంచి 7th పొజిషన్ వరకు ఉన్న వాళ్ళు టీమ్ ఏ రెడ్ టీమ్, అండ్ శ్వేత శెట్టి 8th పొజిషన్ నుంచి 14th నాగప్రశాంత్ వరకు ఉన్న వాళ్ళు టీమ్ బి బ్లూ టీమ్. సో టీమ్ ఏనేమో ఫస్ట్ 1 to 7 పొజిషన్స్, టీమ్ బి 8 to 14 పొజిషన్స్, ఇట్లా 7 మెంబర్స్ ఇక్కడ 7 మెంబర్స్ అక్కడ అయ్యారు. సో 15th పర్సన్ దాలియా గారు ఈ టూ టీమ్స్కి టీమ్ లీడర్స్ని సెలెక్ట్ చేయాలి. సో టీమ్ ఏలో మనీష్ని సెలెక్ట్ చేస్తారు అండ్ టీమ్ బిలో ప్రియా శెట్టిని సెలెక్ట్ చేస్తారు టీమ్ లీడర్స్గా. ఈ తర్వాత ఒక నవదీప్ ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్తాడు, అది జస్ట్ పిట్టకథలాగా, జస్ట్ టీం వర్క్ ఉండాలి అన్నట్టు. ఆ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే టీం వర్క్ ఉండాలి అని. నెక్స్ట్ టీమ్ లీడర్స్ని పిలిచి మీ టీమ్స్ నుంచి 4 పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోండి, 4లో ఖచ్చితంగా 2 లేడీస్ ఉండాలని చెప్తారు. సో టీమ్ ఏలో మనీష్ గారు అనూషాని, శ్రీజాని, పవన్, డిమాన్ పవన్ని అండ్ ప్రసన్న కుమార్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ టీమ్ బిలో ప్రియా శెట్టి గారు శ్వేత శెట్టి గారిని, కల్కిని, పవన్ కళ్యాణ్ సోల్డియర్ని, నాగప్రశాంత్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని అడుగుతారు. అంటే టీమ్ లీడర్ కదా ఇప్పుడు 2 గర్ల్స్ ఉండాలి, ఆ 2 గర్ల్స్లో ప్రియా గారు కూడా ఒక గర్ల్ అవ్వచ్చు, వాళ్ళిద్దరు బదులు ఒక గర్ల్, వాళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసేసి ఈమె ఉండొచ్చు. ఎందుకు తీసుకోలేదంటే అదేం లేదు వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని, అంటే టీమ్ లీడర్గా నిన్ను సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీని నువ్వు మిస్ అవుతావా అంటే లేదు నేను కల్కికి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా అన్నట్టు చెప్పారు. మరి యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే ఫిజికల్లీ ఆమె స్ట్రాంగ్గా కూడా ఉంది, నన్ను అడిగితే కల్కి బదులు ఆమె వెళ్ళొచ్చు. మరి ఎందుకు ఛాన్స్ వదులుకున్నారో ఆమెకే తెలియాలి. గేమ్ ఏంటంటే ఒక సర్కిల్ ఉంటుంది, చిన్న సర్కిల్. ఓకే, ఆ సర్కిల్ మీద ఎవరైతే పడతారో ఆర్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. గేమ్ ఏంటంటే వాళ్ళు ఆ చిన్న సర్కిల్ చుట్టూ ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతారు. ఉన్న ఈ 8 మెంబర్స్ దాని చుట్టూ రౌండ్గా నుంచుంటారు ఒక రోప్ పట్టుకొని. ఆ రోప్కి బయటకు వచ్చేసిన, అంటే ఆ రోప్ పట్టుకున్నది వదిలేసిన ఆర్ ఆ ఎల్లో లైన్ మీద టచ్ చేసినా వాళ్ళు అవుట్ అన్నమాట. అయితే ఒకళ్ళు 2 టీమ్స్ ఆల్టర్నేటివ్గా నుంచుంటారు. అంటే ఇక్కడ ఒకళ్ళ టీమ్ ఏ ఉంటే ఇటు పక్క ఒక టీమ్ బి ఉంటారు, టీమ్ బి పక్కన మళ్ళీ టీమ్ ఏ పక్కన టీమ్ బి, అలా ఆల్టర్నేట్గా నుంచుంటారు. సో ఇలా నుంచుని స్టార్ట్ అని బజర్ క్లిక్ చేశాక వాళ్ళు గేమ్ వాళ్ళ ఆపోజిట్ టీం వాళ్ళని ఆ ఎల్లో లైన్ టచ్ చేసేయడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేసే క్రమంలో సంచాలకుగా ఈమెను పెట్టారు దాల్యాని. సో ఫస్ట్ అవుట్ అయ్యే మనిషి అనూష గారు అనమాట. అది ఏమైందంటే లైక్ ఆ తాడు పట్టుకొని లాగడానికి ట్రై చేస్తారు ఆ ఎల్లో లైన్ మీదకి. ఆ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్రెడీ అవుట్ 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 అని అరుస్తున్నారు. అండ్ అవుట్ 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 అని అరుస్తున్నారు. అది టచ్ అయిందో లేదో అన్న క్లారిటీ వచ్చేలోపే అవుట్ అవుట్ అని అరుస్తున్నారు. బట్ అరిచాక అయితే టచ్ అయ్యారు అనూష గారు డెఫినెట్గా, ముందే అవుట్ అవుట్ అని అరుస్తున్నారు వీడియో చూస్తే అయితే. నెక్స్ట్ కల్కి గారు అవుట్ అవుతారు, ఆమె టచ్ అయ్యిద్ది అవుట్ అవుతారు. నెక్స్ట్ శ్వేత శెట్టి గారు అవుట్ అన్నారు, బట్ అవుట్ అవుట్ అని అరుస్తున్నారు. అండ్ వాళ్ళు చూపించిన వీడియోలో అయితే నాకు టచ్ అయినట్టు ఏమి కనిపించలేదు ఆ ఎల్లో లైన్కి. నెక్స్ట్ ఎవరంటే ఈ డిమాన్ పవన్ ఏమైంది, తను తెలియక
అంటే రెస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు, అంటే ఈ అవుట్ అని ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు శ్వేతా శెట్టి గారిది తను తాడు వదిలేస్తాడు. అంటే అది గేమ్ ఇంకా మళ్ళీ రీస్టార్ట్ అవ్వలేదు కదా అని వదిలేస్తాడు. అలా వదిలేయకూడదంట, అందుకని అవుట్ అని ఇచ్చేస్తారు. అది కొంచెం ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది అనిపించింది నాకు. జస్ట్ తెలియక చేశాడు కదా, ఒక ఛాన్స్ ఇస్తే పోయేది అనిపించింది. నెక్స్ట్ అదైతే కొంచెం రీజన్లెస్గా అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ప్రసన్న గారు అవుట్ అంటారు. అదైతే నాకు కనిపించలేదు లైన్కి టచ్ అయినట్టు వాళ్ళు పెట్టిన వీడియోలో, ప్రసన్న గారిది కూడా. నెక్స్ట్ ఏమైంది, ఇంకా టీమ్ ఏలో శ్రీజ ఒకటే ఉండిపోయింది. అనూష అవుట్ అయ్యారు, డిమోన్ పవన్ అవుట్ అయ్యారు, ప్రసన్న గారు అవుట్ అయ్యారు. కాబట్టి ఇంకా శ్రీజ ఒకటే ఉండి, అక్కడేమో నాగప్రశాంతను సోల్డియర్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఇంకా 2 బాయ్స్ 1 గర్ల్ అంటే కొంచెం ఆమె చాలా ఎఫర్ట్స్ పెట్టింది, బట్ స్టిల్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్కి ఇంకా టీమ్ బి విన్ అయిపోయింది అనమాట. టీమ్ బి విన్ అయింది. టీమ్ ఏ వాళ్ళని అడిగితే, ఇంకా అదే మనీష్ గారిని టీమ్ లీడర్ని అడిగితే, ఏంటి మీ ఇలా జరిగిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నట్టు అడిగితే, నాకెందుకో సంచాలక్ తన ఓన్ గేమ్ తను ప్లే చేస్తుంది, ప్రసన్న గారికి అవుట్ ఇచ్చేసింది కదా, అది అడుగుతాడు. అడిగితే ఆమె అనిద్ది, ఎవరు విన్ అయినా ఎవరు ఓడిపోయినా నాకేమి, నేను ఏ టీంలో లేను కదా అంటే, ఏమో నీ కంటెంట్ కోసం నువ్వు గేమ్ ఆడుతున్నావేమో అన్నట్టు అంటాడు. ఆమె కంటెంట్ కోసం ఏం ఆడుతూ ఉండదు. ఎవరైనా ఇప్పుడు జనాలకి న్యాయం చేస్తేనే నచ్చుతుంది, అన్యాయం చేస్తే నచ్చదు. సో ఆమె అంటే మరి మనకి చూపించిన వీడియో ప్రకారం అయితే ఆమె సరిగ్గా చూసుకొనైనా ఉండకపోయి ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే, గెలిచిన టీం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు ఓట్ అపీల్ చేసుకోవడానికి. ఛాన్స్ వస్తే ప్రియా గారు ఏం చేస్తారంటే, అంటే లాస్ట్ వరకు అంటే ఫస్ట్ నవదీప్ గారు టీమ్ లీడర్ నువ్వైనా వాళ్ళు గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టు అంటే, నేను ఆల్రెడీ అదే అనుకున్నా అని చెప్పి లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ ఆర్ నాగప్రశాంత్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలి, వీళ్ళిద్దరే లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి అంటది. పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంది ఓట్ అపీల్కి. బట్ నాగప్రశాంత్ ఎందుకు కాదు అనేది రీజనింగ్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు లాస్ట్ వరకు. ఓకే ఫైన్ అనుకున్నా. నెక్స్ట్ వర్స్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారని జడ్జెస్ని అడిగితే కల్కి అన్నారు. ఎందుకు అంటే ఆ ప్లేసెస్ ఉన్నాయి కదా, పొజిషన్స్, ర్యాంక్స్, అది తనకి ఆ పొజిషన్ ఇస్తున్నప్పుడు మనీష్ లాస్ట్ పొజిషన్ ఒకటేదో ఇస్తున్నప్పుడు తను ఈ రీజన్ చెప్పాడు కదా, ఇలా నువ్వు ముందే ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చావు ఆర్ వాట్ ఎవర్, అది చెప్పినప్పుడు నువ్వేం డిఫెండ్ చేసుకోలేదు, వాళ్ళు డిఫెండ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు చెప్పినవి యాక్సెప్ట్ చేసినట్టు అనిపించింది. మాకు అది నచ్చలేదు అన్నట్టు వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారు. నెక్స్ట్ బెస్ట్ ప్లేయర్ ఎవరంటే శ్రీజాకి ఇచ్చారు. మేబీ అంటే టీం ఓడిపోయినా ఆమె లాస్ట్ వరకు ఉంది కదా వాళ్ళ టీంలో, టీం ఏలో. అండ్ చివరికి ఇద్దరు జెంట్స్ ఉన్నా కానీ వాళ్ళతో ట్రై చేసింది, చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టింది. సో అందుకని స్టార్ పర్ఫార్మర్ అన్నట్టు తనకు కూడా బెస్ట్ పర్ఫార్మర్గా ఓట్ అపీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నా వాయిస్ చిరాగ్గా అనిపించినా నా గేమ్ నచ్చుతుంది మీకు డెఫినెట్గా, నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ఓటు వేయండి, బిగ్ బాస్ హౌస్లో నేను గెలిచి చూపిస్తాను అన్నట్టు మంచిగా అపీల్ చేసుకున్నారు ఓటు. ఆమె ఎందుకో లైక్ ఆడిషన్స్లో పోర్ట్రే చేసింది జస్ట్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి. ఆమె రియల్గా అయితే కొంచెం గుడ్ అట్ హార్ట్ ఏమో అనుకుంటున్నా, చూద్దాం ఏమైద్దో. ఇంకా అభిజిత్ బిందు గారేమో మాకు నీ మీద ఒపీనియన్ కూడా చేంజ్ అయింది అన్నట్టు చెప్తారు శ్రీజ గారి మీద. ఇది వరకు లైక్ వాళ్ళకి ఆడిషన్స్ అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఏర్పడింది కదా, అది చేంజ్ అయింది అన్నట్టు చెప్పారు. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నా రివ్యూ ఎలా అనిపించింది, నచ్చిందా మీకు? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.